Kautilya Careers. This is Venugopal from Biology faculty, DSc SGT and School Assistant. DSc syllabus లో అది ప్రధానమైన యూనిట్ మానవ శరీర ధర్మశాస్త్రం. ఇందులో అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. ఒకటి జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, దీంతో పాటుగా పోషణ అనేటువంటి తీసుకోవచ్చు మనం. పోషణ మరొకసారిగా మానవుని శరీర ధర్మశాస్త్రంలో అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. ఒకటి జీర్ణ వ్యవస్థ, 2 శ్వాస వ్యవస్థ, 3 రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, దీనితో పాటుగా పోషణ అనే పాఠం కూడా మనం చేర్చుకోవచ్చు. మొదటిగా మనం జీర్ణ వ్యవస్థ అనే పాఠ్యాంశం చూద్దాం. జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఆహారనాళం భాగాలు, 2 జీర్ణ గ్రంథులు, 3 జీర్ణక్రియ. ఆహారనాళం భాగాలు చూసుకున్నట్లయితే మనం ఆహార సేకరణ తీసుకునే నోటితో మొదలు విసర్జన వ్యర్థపదార్థం విడిచిపెట్టే పాయువు వరకు కూడా 9 భాగాలు ఉంటాయి. ఆహారనాళంలో భాగాలు తీసుకున్నట్లయితే మొదటగా నోరు, 2 ఆస్య కుహరము, 3 గ్రసని, 4 ఆహారనాళం, 5 జీర్ణాశయం, 6 చిన్న ప్రేగు, 7 పెద్ద ప్రేగు, 8 పురీషనాళం, 9 పాయువు. ఇలా ఆహారనాళంలో 9 భాగాలు ఉంటాయి. మొదటి నోరు, 2 ఆస్య కుహరము, 3 గ్రసని, 4 ఆహార వాహిక, 5 జీర్ణాశయం, 6 చిన్న ప్రేగు, 7 పెద్ద ప్రేగు, 8 పురీషనాళం, 9 పాయువు. తర్వాత రెండవ యూనిట్ చూసినట్లయితే దీంట్లో జీర్ణ వ్యవస్థ రెండవ అంశము జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథుల్లో మొట్టమొదటి భాగం అందులో ఒకటి 2 కాలేయం, 2 క్లోమం, 3 లాలాజల గ్రంథులు. జీర్ణ గ్రంథుల్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి కాలేయం, 2 క్లోమం, 3వది లాలాజల గ్రంథులు. చివరగా జీర్ణక్రియ, ఆహారం ఎలా జీర్ణం చేయబడుతుంది అనే అంశాన్ని ఇందులో చూడవచ్చు. రైట్, ఒకసారిగా ఆహారనాళం భాగాలు చూసుకున్నట్లయితే 9 భాగాలు ఉంటాయి. అవి వరుసగా నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు. నోరు ఆహార సేకరణ భాగం మానవుడిలో నోరు. తర్వాత రెండవది ఆస్యకుహరం. ఆస్యకుహరంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి దంతాలు, 2 నాలుక, 3 లాలాజలం. ఆస్యకుహరంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి దంతాలు, 2 నాలుక, 3 లాలాజలం. మొదటిగా మన దంతాలు పరిశీలించినట్లయితే మానవుల దంతాల సంఖ్య 32. అవి శాశ్వత దంతాలు. అంటే శాశ్వత దంతాల సంఖ్య 32, పాల దంతాల సంఖ్య 20. దంతము డెంటిన్ అనే పదార్థం తయారవుతుంది. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థము ఎనామిల్ అని చెప్పవచ్చు. ఒకసారిగా దంతాలు పరిశీలించినట్లయితే మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య 32. పై దవడలో 16 ఉంటాయి, క్రింది దవడలో 16 ఉంటాయి. 16 దంతాలు అన్నీ ఒకే విధంగా ఉండవు. వివిధ రకాల పనులు చేయడానికి దంతాలు వివిధ రకాల ఆకృతులు అమరి ఉంటాయి. అందులో మొదటి 2 దంతాలను కుంతకాలు అని, తర్వాత ఒకదానిని రదనికలని, తర్వాత 2 వాటిని చర్వణకాలని, అగ్రచర్వణకాలని, చివరి 3ని అగ్రచర్వణకాలు పిలుస్తూ ఉంటారు. రైట్, ఒకసారిగా దంతాలు పరిశీలించినట్లయితే దంతాలను పరిశీలించినట్లయితే మొదటి 2 దంతాలని కుంతకాలని, తర్వాత 1 రదనికలు, తర్వాత 2 అగ్రచర్వణకాలు, చివరి 3 చర్వణకాలు. అంటే మానవుల దంతాల సంఖ్య 32. ఆ 32లో పై దవడలో 16 దంతాలు, క్రింద దవడలో 16 దంతాలు ఉంటాయి. ఆ 16 దంతాలలో అర్ధభాగం 8 మనం వర్ణించుకుంటే మిగతా 3 అర్ధభాగాలు కూడా అదే విధంగా ఉంటాయి. అందులో మొదటి 2 దంతాలు కుంతకాలు, తర్వాత 1 రథనికలు, తర్వాత 2 అగ్రచర్వణకాలు, చివరి 3 చర్వణకాలు. దీనిని మానవుని దంత విన్యాసము అని చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి 2 కుంతకాలు లేదా కత్తెర పళ్ళు అంటాం, తర్వాత 1 రథనికలు అని చెప్పుకోవచ్చు, తర్వాత 2 అగ్రచర్వణకాలు, తర్వాత 3 చర్వణకాలు. ఇవి చేసే పనులను బట్టి వాడికి ప్రత్యేకంగా వాడుక నామాలు కలవు. కుంతకాలు ఆహార పదార్థాలను కొరకడానికి ఉపయోగపడుతుంది. అందుకే వాటిని కొరక పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటాం మనం. కొరకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటాం మనం. మాంసం వంటి ఆహార పదార్థాలను చీల్చడానికి ఉపయోగపడతాయి రథనికలు. అందుకే వాటిని రథనికలను కోరపళ్ళు లేదా చీల్చుదంతాలు అంటారు. రథనికలు ఎక్కువగా మాంసాహార జంతువుల్లో బలంగా ఉంటాయి. చివరగా అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు. అగ్రచర్వణకాలు, చివరి చర్వణకాలు ఆహార పదార్థాలను బాగా విసరడానికి ఉపయోగపడుతూ ఉంటాయి.
అగ్ర చరణకాలను నములు దంతాలని, చరణకాలను విసురు దంతాలని చెప్తా ఉంటారు. ఇవి మానవుల దంతాల క్రమం. మరొకసారిగా, మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య 32, పాల దంతాల సంఖ్య 20. దంతము డెంటిన్ అనే పదార్థం తయారవుతుంది. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎనామిల్. యుక్త వయసు నాటికి జ్ఞానదంతాలు ఏర్పడతాయి. జ్ఞానదంతాలు చర్వణకాలలో అతి చివర 3వ దంతము జ్ఞానదంతంగా ఏర్పడుతుంది. దంతంకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ఫ్లోరోసిస్. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్ అంటాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఫ్లోరోసిస్ అంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్లోరోసిస్ అంటాం. అంటే త్రాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే పంటి పైన, దంతాల పైన పసుపు రంగు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది. ఈ వ్యాధిని ఫ్లోరోసిస్ అంటాం మనం. రైట్. దంతం తర్వాత రెండో భాగం పరిశీలించినట్లయితే నాలుక. ఈ నాలుక ఒక కండరాలతో ఏర్పడిన నిర్మాణము. నాలుక యొక్క ప్రధాన విధి రుచిని గుర్తించడం. నాలుక కొన భాగము తీపిని గుర్తిస్తుంది, మధ్య భాగము ఉప్పును గుర్తిస్తుంది, పులుపు భాగము అంచు భాగము పులుపును గుర్తిస్తుంది. అదే వెనుక భాగము చేదును గుర్తిస్తుంది. నాలుక కండరాలతో తయారైన ఏకైక నిర్మాణము. నాలుక యొక్క ప్రధాన విధి రుచిని గుర్తించడం. నాలుక పైన రుచిని గుర్తించడానికి రుచి మొగ్గలు ఉంటాయి. అందులో నాలుక కొన భాగం తీపిని గుర్తిస్తుంది, మధ్య భాగం ఉప్పును గుర్తిస్తుంది, అంచు భాగం పులుపును గుర్తిస్తుంది, వెనుక భాగం చేదును గుర్తిస్తుంది. కానీ కారాన్ని గుర్తించడానికి ఎటువంటి రుచి మొగ్గలు నాలుక పైన ఉండవు. నాలుక అధ్యయనం లారింగోలజీ అని పిలవచ్చు. లారింగోలజీ అని పిలుస్తారు. నాలుక అధ్యయనం లారింగోలజీ. ఇక మూడవది లాలాజలం. లాలాజలాన్ని ఉత్పత్తి చేయడానికి ఆస్య కుహరంలో 3 జత లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జత లాలాజల గ్రంథుల్లో ఒక జత చెవికి దగ్గరలో ఉంటుంది, ఒక జత నాలుగు క్రింద ఉంటుంది, ఒక జత 2 దవడలు కలిసే ప్రదేశంలో ఉంటాయి. వాటిని గమనించినట్లయితే లాలాజలం చూసుకున్నట్లయితే మానవునిలో లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. ఒక జత 4 క్రింద ఉంటుంది, ఒక జత చెవికి దగ్గరగా ఉంటుంది, ఒక జత 2 దవడలు కలిసే ప్రదేశంలో ఉంటుంది. చెవికి దగ్గరగా ఉండే గ్రంథులను పెరోటిడ్ గ్రంథులు అంటారు. 4 క్రింద ఉండే గ్రంథులను సబ్లింగులార్ ఆర్ అధోజిహ్వ గ్రంథులు అంటారు. 2 దవడలు కలిసే ప్రదేశంలో ఉండే ద్రవం ఏమంటామంటే సబ్ మాక్సిలరీ. దాన్నే అధోజంబికా గ్రంథులు పిలుస్తూ ఉంటారు. ఈ లాలాజల గ్రంథులు మానవునిలో లాలాజలాన్ని ఒక రోజుకి 1 నుంచి 1.5 లీటర్స్ దాకా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ లాలాజలం మనం తీసుకున్న ఆహారానికి జిగురుగా ఉండే ముద్దగా తయారు చేస్తుంది. దీన్నే బౌలస్ అని పిలుస్తూ ఉంటారు. లాలాజలం యొక్క ప్రధాన విధి ఏంటంటే మనం తీసుకున్న ఆహారం శ్లేష్మంతో కూడిన ఒక జిగురు లాంటి ముద్ద వల్ల తయారవుతుంది. దీన్ని బౌలస్ అంటారు. ఇలా బౌలస్గా తయారడానికి ప్రధాన కారణం లాలాజల గ్రంథులు స్రవించే లాలాజలం. తర్వాత ఆహారాలలో ప్రధాన భాగాలు చూసినట్లయితే నోరు, ఆస్యకుహరము. మూడవది గ్రసన అంటాం. గ్రసని అంటే ఒక ఖాళీ ప్రదేశం మాత్రమే. ఇది ఆహార నాళము, వాయునాళిక మధ్యన కూడల వంటిది గ్రసని. ఇక్కడ మనం ఆహారం తీసుకోవడానికి ఉండే ఆహార నాళము, గాలి పీల్చుకోవడం వెనక ఉండేదాన్ని వాయునాళం అంటారు. ఈ 2 నాళాలకి మధ్యన జంక్షన్ వంటిది అది. అందుకే దానిని ఆహార నాళానికి, వాయునాళానికి మధ్య కూడలుగా చెప్పుకునేది గ్రసని అంటాం. గ్రసన దగ్గర ఉండే భాగాన్ని ఉపజిహ్వ అంటారు. ఉపజిహ్వ దీన్ని ఎపిగ్లాయిడ్స్ పిలుస్తూ ఉంటారు. ఎపిగ్లాయిడ్స్. మనం ఆహారం తీసుకునే సమయంలో ఆహార నాళంలోకి మాత్రమే వెళ్ళాలి. పొరపాటున ఆహారం అనేది వాయునాళంలోకి వెళ్లకుండా కాపాడే భాగం ఏదైనా ఉందంటే అది ఎపిగ్లాయిడ్స్ అంటాం. అంటే వాయునాళంలోకి ఆహార పదార్థాలు వెళ్లకుండా కాపాడే పొర పేరు ఉపజిహ్వ లేదా ఎపిగ్లాయిడ్స్ అంటాం. అందుకే దీన్ని వాయుభాగాల సంరక్షణగా పిలుస్తారు. పిలుస్తూ ఉంటారు. ఉపజిహ్వ తర్వాత ఆహారవాహిక. దీన్ని ఆహారనాళం అంటాం. ఆహారవాహిక ద్వారా ఆహారం అనేది జీర్ణాశయంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది.
జీర్ణాశయంలో ఆహారం నిల్వ చేయ కాలము 3 నుంచి 4 గంటలు. జీర్ణాశయం వాటి వ్యాధుల అధ్యయనం గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. జీర్ణాశయం వాటి వ్యాధుల అధ్యయనం గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఏషియన్ అంటే ఆసియా ఖండంలోనే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన పెద్ద సంస్థ కలదు. దాని పేరు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సంస్థ. ఎక్కడ కలదు అంటే హైదరాబాద్లో కలదు. జీర్ణాశయం వాటి వ్యాధుల అధ్యయనం గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సంస్థ ఎక్కడ కలదంటే హైదరాబాద్లో ఉంటుంది. జీర్ణాశయంలో ఉండే ఆమ్లము HCl. జీర్ణాశయంలో ఉండే ఆమ్లము HCl. ఈ HCl ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మజీవులను చంపివేస్తూ ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మజీవులను చంపివేసే ఏకైక ఆమ్లము HCl. దీని యొక్క pH వాల్యూ 2.0 అంటే ఆమ్ల స్థితి కాస్త ఎక్కువగానే ఉంటుంది. జీర్ణాశయంలో ఉండే ఎంజైములు పెప్సిన్, రెనిన్ అండ్ లైపేజ్. ఇందులో రెనిన్ అనేది చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. పాలను పెరుగుగా మార్చి ఎంజైము రెనిన్. చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైము రెనిన్ అంటారు. అదే పెద్దవారిలో పాలను పెరుగుగా మార్చే ఎంజైము లాక్టేజ్. చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ రెనిన్ అంటారు. పెద్దవారిలో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ లాక్టేజ్ అంటారు. రైట్. ఇక పెప్సిన్, లైపేజ్ అనేది వివిధ రకాల జన్యువులు పాల్గొంటాయి. తర్వాత చూద్దాం వాటి గురించి. తర్వాత జీర్ణాశయం వాటి వ్యాధుల అధ్యయనం గ్యాస్ట్రోఎంటరాలజీ అన్నాము. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సంస్థ హైదరాబాద్లో కలదు. జీర్ణరసంలో ఉండే ఆమ్లం HCl. HCl యొక్క ప్రధాన విధి మనం తీసుకున్న ఆహారంలో వచ్చిన సూక్ష్మజీవులను చంపివేస్తుంది. దీని యొక్క pH విలువ 2.0. దీని యొక్క pH విలువ 2.0 అని చెప్పొచ్చు. 2.0. జఠరసంలో ఉండే కొన్ని ఎంజైములు ఉంటాయి. పెప్సిన్, రెనిన్, లైపేజ్. పాలను పెరుగుగా మార్చే ఎంజైము రెనిన్. చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ రెనిన్ అని చెప్పొచ్చు. పెద్దవారిలో పాలను పెరుగుగా మార్చే ఎంజైము లాక్టేజ్ అనొచ్చు. లాక్టేజ్. జీర్ణాశయం తర్వాత చిన్న ప్రేగు అండి. ఈ చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. అవి ఆంత్రమూలం, శేషాంత్రికం, జజ్యునం. చిన్న ప్రేగులు 3 భాగాలు కలవు. ఆంత్రమూలం, జజ్యునం, శేషాంత్రికం. చిన్న ప్రేగులో జీర్ణాశ్రయంతో వంపుబడ్డ భాగాన్ని దీన్ని ఆంత్రమూలం అంటారు. ఆంత్రమూలం. ఈ మధ్య భాగాన్ని జజ్యునం అంటారు. పెద్ద ప్రేగుతో కనెక్ట్ చేయబడి ఈ భాగాన్ని శేషాంత్రికము అంటారు. చిన్న ప్రేగులు 3 భాగాలు కలవు. 1 ఆంత్రమూలం, 2 జజ్యునం, 3 శేషాంత్రికం. జీర్ణాశయం తర్వాత కొనసాగింపు భాగమే ఆంత్రమూలం అంటారు. రెండవ భాగం మధ్య ఉండే భాగాన్ని జజ్యునం అంటాము. పెద్ద ప్రేగుతో కనెక్ట్ చేయబడి ఈ భాగాన్ని శేషాంత్రికం అంటాము. చిన్న ప్రేగు పొడవు 7 మీటర్లు. చిన్న ప్రేగు వ్యాసం 3 సెంటీమీటర్లు. చిన్న ప్రేగులో చేతి వేళ్ల నిర్మాణాలు ఉంటాయి. వాటిని విల్లై లేదా ఆంత్రచూషకాలు అంటారు. జీర్ణక్రియ జరిగిన తర్వాత ఆహార పదార్థాలు శోషించేటప్పుడు శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి ఆంత్రచూషకాలు. దీన్ని విల్లై అంటారు. చిన్న ప్రేగులో చేతి వేళ్ల నిర్మాణాలు ఏమంటారంటే ఆంత్రచూషకాలు అంటారు. చిన్న ప్రేగు శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి ఆంత్రచూషకాలు. దీన్ని మరొక పేరు విల్లై అంటారు. చిన్న ప్రేగు పొడవు 7 మీటర్లు. చిన్న ప్రేగు వ్యాసం 3 సెంటీమీటర్లు. చిన్న ప్రేగులు ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి ఆంత్రమూలం అండ్ జజ్యునం మరియు శేషాంత్రికం. చిన్న ప్రేగు తర్వాత కొనసాగింపు భాగం పెద్ద ప్రేగు అని చెప్పుకుంటాం. పెద్ద ప్రేగులో చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కనెక్ట్ చేయబడిన ప్రాంతంలో ఉండే అవశేష అవయవం అపెండిక్స్ అంటారు. దాన్నే ఉండకము అంటారు. ఈ ఉండకం అనేది మానవునిలో అవశేష అవయవం అండి.
అంటే మానవుడికి ఎటువంటి ఏ రకమైన ఉపయోగం ఉంటుంది దానివల్ల. కాబట్టి దీన్ని మానవుడిలో అవశేష అవయవము అంటే ఉండకమని చెప్పొచ్చు. చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే ప్రాంతాన్ని ఉండే ప్రదేశం ఉండేదాన్ని ఉండకమంటాం. మానవుల్లో అవశేష అవయవం ఉందంటే అది ఉండకమంటాం. ఈ ఉండకానికి బ్యాక్టీరియా వల్ల ఏది ఇన్ఫెక్షన్ సోకితే పొత్తు కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్ని ఎపెండిసైటిస్ అంటారు. దీన్ని ఆపరేషన్ చేసి తీసివేస్తారు. దీన్ని ఎపెండిసైటిస్ అంటారు. చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే చోట ఉండే భాగాన్ని ఉండకం అంటాం. ఈ ఉండకం మానవుడికి ఏ రకంగానూ ఉపయోగపడదు. అందుకే దీనిని మానవుడిలో అవశేష అవయవంగా చెప్పుకుంటాం. ఉండకానికి బ్యాక్టీరియా వల్ల ఏది ఇన్ఫెక్షన్ సోకినట్లయితే పొత్తిగడలో భరించలేని నొప్పి వస్తుంది. తర్వాత దీన్ని తొలగించి వేస్తారు. దీన్ని ఎపెండిసైటిస్ అంటారు. పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్స్. పెద్ద ప్రేగులో జీర్ణక్రియ జరగదు కనుక ఎంజైమ్లు కూడా ఉండవు. పెద్ద ప్రేగు ప్రధాన విధి నీటిని ఖనిజ లవణాలను శోషణ. నీటిని ఖనిజ లవణాల శోషణ అంటే చిన్న ప్రేగులో జీర్ణక్రియ పూర్తిగా తయారైన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగు ద్వారా ప్రయాణించి పురీషనాళం పాయ ద్వారా మల రూపంలో బయటకు విసర్జించబడతాయి. పెద్ద ప్రేగులో ఉండే బ్యాక్టీరియా పేరు ఈ కొలై. దాన్ని ఎస్చెరిషియా కొలై అని పిలుస్తూ ఉంటారు. ఎస్చెరిషియా కొలై B12 అనే విటమిన్ తయారు చేస్తూ ఉంటుంది. ఎస్చెరిషియా కొలై తయారు చేయ విటమిన్ B12 రైట్. ఇవి ఆహారంలో గల భాగాలు. నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు. ఇక రెండవది జీర్ణగ్రంథులు. జీర్ణగ్రంథుల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాలాజల గ్రంథులు. అవి నోటిలో ఉంటాయి, లాలాజలను ఉత్పత్తి చేస్తుంటాయని. లాలాజలంలో ఉండే ఎంజైము టైలిన్ అని చెప్పొచ్చు. లాలాజలంలో ఉండే ఎంజైము టైలిన్. దీనికి మరొక పేరు ఎమైలేజ్. టైలిన్ అంటాం, దీనికి మరొక పేరు ఎమైలేజ్ అంటారు. ఎమైలేజ్. లాలాజలకు pH విలువ 6.8. ఒక రోజుకి 1 నుంచి 1.5 లీటర్స్ లాలాజలాన్ని లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేస్తుంటాయి. లాలాజలో ఉండే ఎంజైమ్ టైలిన్ లేదా ఎమైలేజ్. లాలాజలం pH విలువ 6.8. లాలాజలము ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే పరిమాణం ఎంతంటే 1 నుంచి 1.5 లీటర్స్ దాకా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. తర్వాత రెండవది కాలేయం. కాలేయం తీసుకున్నట్లయితే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. దీని యొక్క బరువు 1500 గ్రాముల దాకా ఉంటుంది. దీని యొక్క బరువు 1500 గ్రాములు. మరి కాలేయం యొక్క ప్రధాన విధులు పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం, ఎర్ర రక్త కణాల తయారీ, గ్లైకోజన్ నిల్వ, విష పదార్థాల తటస్థీకరణ, విటమిన్ K వంటివి తయారీ, ఇలా అనేక రకాల విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. కాలేయం యొక్క ప్రధాన విధి పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం. ఈ పైత్యరసం కాలేయం క్రింద ఉన్నటువంటి పిత్తాశయంలో స్టోర్ చేయబడుతుంది. దీన్ని పిత్తాశయం లేదా గాల్ బ్లాడర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పైత్యరసం పిత్తాశయం నిల్వ చేయబడుతుంది. ఈ పిత్తాశయం అంటే పైత్యరసం యొక్క ప్రధాన విధి క్రొవ్వులను చిలకడం, లేదా క్రొవ్వుల ఎమల్సీకరణ అంటాం. క్రొవ్వుల ఎమల్సీకరణ జరిగే ప్రదేశం పైత్యరసం. పైత్యరసం నుండి వర్ణకాలు బైల్ రూబిన్, బైల్ వాడిన్. మానవుని యొక్క మలానికి ఆ రంగు గల కారణం ఈ బైల్ రూబిన్, బైల్ వాడిన్స్. పైత్యరస లవణాలు సోడియం టార్కోలేట్, సోడియం గ్లైకోలేట్. సోడియం
టార్కోలేట్, సోడియం గ్లైకోలేట్. సోడియం గ్లైకోలేట్. మానవ శరీరం అతిపెద్ద గ్రంథి కాలేయం. కాలేయం బరువు 1500 గ్రాములు అంటారు. కాలేయం అధ్యయనం హెపటాలజీ. కాలేయంలో కణాలను హెపటోసైట్స్ అంటారు. కాలేయం యొక్క ప్రధాన విధులు పైచరసం ఉత్పత్తి, గ్లైకోజన్ నిల్వ, ఆర్బీసీ తయారీ, ఎర్ర రక్త కణాల ఆర్బీసీ తయారీ, విష పదార్థాల తటస్థీకరణ, ఇక విటమిన్ కే వంటి తయారీ. కాలేయం యొక్క ప్రధాన విధులు పైచరసం తయారీ, గ్లైకోజన్ నిల్వ చేయడం, మూడవది ఆర్బీసీ తయారీ, నాలుగవది విటమిన్ కే వంటివి తయారీ, చివరగా విష పదార్థాల తటస్థీకరణ. ఇలా కాలేయం అనేక రకాల విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. మన శరీరంలో పునరుత్పత్తి కలిగిన ఏకైక భాగము కాలేయం. కాలేయం సగ భాగం కోల్పోయినా 1 వారంలో 80% భాగాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకుంటుంది. ఇలా ఏర్పరచుకున్న లక్షణాన్ని పునరుత్పత్తి శక్తి అంటాం. మన శరీరంలో పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక భాగము కాలేయం. మన శరీర అతిపెద్ద గ్రంథి కాలేయం, బరువు 1500 గ్రాములు. కాలేయం సెల్స్ ఏమంటాం, హెపటాలజీ అంటాం, అధ్యయనం హెపటాలజీ. అందులో ఉండే కణాలను హెపటోసైట్స్ అంటారు. కాలేయం యొక్క విధులు పైచరసం ఉత్పత్తి, గ్లైకోజన్ నిల్వ, ఆర్బీసీ తయారీ, విటమిన్ కే తయారీ, విష పదార్థాల తటస్థీకరణ. మరి కాలేయానికి వచ్చే వ్యాధులు ఒకటి హెపటైటిస్ లేదా పచ్చకామెర్లు అంటారు. కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యనాళం ద్వారా పిత్తాశయంలోకి వెళుతుండాలి. ఈ పైత్యనాళంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్లయితే ఈ పైచరస రక్తంలో కలిసి రక్తం ఆకుపచ్చగా, కళ్ళు ఆకుపచ్చగా మారుతూ ఉంటాయి. ఈ వ్యాధిని హెపటైటిస్ లేదా జాండిస్ లేదా పచ్చకామెర్లు అంటారు. ఇక రెండవ వ్యాధి సిర్రోసిస్. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ కణాలు లేదా హెపటోసైట్స్ చనిపోతాయి. ఈ వ్యాధిని సిర్రోసిస్ అంటాం మనం. ఇక మూడవది క్లోమం. ఈ క్లోమం జీర్ణాశయ అనే క్రింద భాగంలో ఒక చిన్న ఆకుమంటి నిర్మాణం. ఈ క్లోమంలో నాళ భాగము, వినాళ భాగము 2 రకాల భాగాలు ఉంటాయి. నాళ భాగము ఎంజైమ్లను, వినాళ భాగము హార్మోన్లను స్రవిస్తూ ఉంటుంది. నాళ భాగము స్రవించే ఎంజైముల పేర్లు దీనికి కోడ్ చూసుకున్నట్లయితే టాట్ అని చెప్పొచ్చు. దీని పేరు అవి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అండ్ కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్ అని చెప్పచ్చు. మరి వినాళ భాగం నుంచి వినాళ భాగంలో 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటి దీన్ని కూడా కోడ్ చేసుకున్నట్లయితే ఒకటి ఇన్సులిన్, 2 గ్లూకగాన్. నాళ భాగం నుంచి ఎంజైమ్లు విడుదల చేయబడతాయి. ఆ ఎంజైమ్లు టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్. వినాళ భాగం నుంచి 2 హార్మోన్లు విడుదలవుతాయి. అవి ఇన్సులిన్ మరియు గ్లూకాన్ హార్మోన్లు. క్లోమంలో నాళ భాగము, వినాళ భాగము అని 2 భాగాలు ఉంటాయి. కనుక దీనిని మిశ్రమ గ్రంథి లేదా ఉభయ గ్రంథి అని పిలుస్తారు. లేదా మిశ్రమ గ్రంథి. రైట్. మరి జీర్ణక్రియ.
మూడవ అంశము జీర్ణక్రియ. మనం తీసుకునే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు తదితర పదార్థాలు ఉంటాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణం చేయడానికి ఒకే రకమైన ఎంజైమ్ పనికిరావు. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి అమైలేజ్ అనే ఎంజైమ్ అవసరమవుతుంది. ప్రోటీన్ల జీర్ణం చేయడానికి ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్లు అవసరమవుతాయి. క్రొవ్వులను జీర్ణం చేయడానికి లైపేజ్ అనే ఎంజైమ్ అవసరమవుతుంది. ఇలా వివిధ రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి వివిధ రకాల ఎంజైములు అవసరమవుతాయి. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, ఖనిజ లవణాలు, విటమిన్ తదితర రకాల పదార్థాలు ఉంటాయి. మొదటగా ఆస్యకూరలు తీసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహార పదార్థం నోటిలో కొంత శ్లేష్మం కలిసి లాలాజలం కలిసి జిగురుగా ముద్దలా తయారవుతుంది. ఆ పదార్థాన్ని బోలస్ అంటారు. తర్వాత ఆస్యకూరము, గ్రసని ఆహారవాహికం దాటి జీర్ణాశయాన్ని చేరుతాయి. జీర్ణాశయంలో కొన్ని పెప్సిన్, రెనిన్, లైపేజ్ వంటి సహాయంతో కొంతవరకు జీర్ణం చేయబడుతుంది. అక్కడ ఆహారం 2 నుంచి 3 గంటలు స్టోర్ చేయబడుతుంది. అందులో కొంతవరకు ఆహారం ముద్దగా మరింత చిక్కగా తయారవడం ఏమంటామంటే ఖైమ్ అంటారు. ఖైమ్ అని పిలుస్తారు. జీర్ణాశయం నుంచి ఇంకా మరింత చిన్న చిన్న ముక్కలుగా చేయబడి ఆ చిన్న ప్రేగులో ఉన్న ఆంత్రములలో ప్రవేశించబడతాయి. జీర్ణక్రియ పూర్తయ్యే భాగం చిన్న ప్రేగు. చిన్న ప్రేగులో జీర్ణక్రియ పూర్తవగా తయారైన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులో పెద్ద ప్రేగు పురీషనాళం పాయ ద్వారా బయటికి విసర్జన చేయబడతాయి. ఇది జీర్ణక్రియ యొక్క ముఖ్యమైన అంశాలు. ఒక్కసారిగా ఆహారనాళం వివిధ భాగాలను పరిశీలించినట్లయితే ఆహారనాళంలో నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు. ఆహార సేకరణ చేసే భాగం నోరు. ఆస్యకుహరంలో 3 రకాల భాగాలు ఉంటాయి. దంతాలు, నాలుక, మూడవది లాలాజలం. మానవుల దంతాల సంఖ్య శాశ్వత దంతాల సంఖ్య 32, పాలదంతాల సంఖ్య 20. దంతం ఏ పదార్థం తయారవుతుందంటే డెంటిన్. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎనామిల్. మానవుడి దంత సూత్రము 2123. అందులో మొదటి 2 కుంతకాలను, తర్వాత 1 రతనికలను, తర్వాత 2 అగ్రచరణకాలను, చివరి 3 చరణకాలను చేస్తుంది. వాటి యొక్క విధులను బట్టి వాడుక నామాలు కూడా కలవు. కుంతకాలు ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే వాటిని కొరకు దంతాలు లేదా కత్తెర పళ్ళు అంటారు. రదనికలు మాంసం లాంటి ఆహార పదార్థాన్ని చీల్చుతాయి. అందుకే వాటిని చీల్చు దంతాలు లేదా కోరపళ్ళు అంటారు. మాంసాహార జీవుల్లో ఇవి బలంగా ఉంటాయి. పాములో కోరలు రదనికల యొక్క మార్పు, ఏనుగు యొక్క దంతాలు కుంతకాల యొక్క మార్పు. యుక్త వయసు వచ్చే నాటికి జ్ఞానదంతాలు ఏర్పడుతుంటే ఈ జ్ఞానదంతాలు చరణకాలలో 3వ దంతమే జ్ఞానదంతము. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే పంటి పైన పసుపు రంగు ఛాయ ఏర్పడుతుంది. వీటిని ఫ్లోరోసిస్ అంటాం. ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి నల్గొండ, మహబూబ్ నగర్, ప్రకాశం వంటి జిల్లాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత గ్రసని ఒక ప్రత్యేకమైన ఖాళీ ప్రదేశమే. ఇది ఆహారవాహిక వాయునాళిక మధ్య కూడల వంటిది. కాబట్టి దీన్ని ఆహారవాహిక వాయునాళిక మధ్య జంక్షన్ వంటి పిలుస్తూ ఉంటారు. గ్రసని భాగంలో ఉపజిహ్వ అంటే అతి చిన్న నాలుక వంటి నిర్మాణం ఉంటుంది. ఇది వాయునాళంలోని మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆహార పదార్థాలు వాయునాళంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. అందుకే ఉపజిహ్వను వాయుభాగాల సంరక్షణగా అభివర్ణిస్తారు. తర్వాత ఆహారవాహిక ద్వారా ఆహారం అనేది ఒక తరంగాకృతిలో ప్రయాణిస్తుంది. ఈ విధానాన్ని పెరిస్టాలిక్ మూవ్మెంట్ లేదా పెరిస్టాలిక్ చలనం అంటారు. ఆహారవాహిక ద్వారా ఆహారం జీర్ణాశయాన్ని చేరుతుంది.
జీర్ణాశయం 2 నుంచి 3 గంటలు స్టోర్ చేయబడుతుంది. జీర్ణాశయంలో ఉండే ఆమ్లము HCl. మనం తీసుకున్న ఆహార పద్ధతిలో వచ్చిన సూక్ష్మజీవులను HCl చంపివేస్తుంది. దీని pH విలువ 2.0. తర్వాత జీర్ణాశయంలో పెప్సిన్, రెనిన్, లైపేజ్ అనే ఎంజైమ్లు కలవు. చిన్న పిల్లల్లో పాలను పెరుగ్గా మార్చే ఎంజైము రెనిన్. పెద్దవారిలో పాలను పెరుగ్గా మార్చే ఎంజైము లాక్టేజ్. జీర్ణాశయం వాడి వ్యాధుల అధ్యయనం గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అనే సంస్థ హైదరాబాద్లో కలదు. జీర్ణాశయం తర్వాత భాగం చిన్నప్రేగు. చిన్నప్రేగు పొడవు 7 మీటర్లు, వ్యాసం 3 సెంటీమీటర్లు. చిన్నప్రేగులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి: ఆంత్రమూలము, జజునం, శేషాంత్రికం. చిన్నప్రేగులో యు ఆకారపు అమ్ముబడ్డ భాగాన్ని ఆంత్రమూలం అంటాం. చిన్నప్రేగులో చేతి వేళ్ల వంటి నిర్మాణాలను చూషకాలు లేదా విల్లై అంటారు. ఇవి శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. జీర్ణ గ్రంథుల్లో కాలేయం యొక్క నాళము, క్లోమ యొక్క నాళాలు చిన్నప్రేగులో ఆంత్రములలో తెరుచుకోబడతాయి. చిన్నప్రేగులో జీర్ణక్రియ పూర్తవగా వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయ ద్వారా బయటకు విసర్జన చేయబడతాయి. పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్స్. పెద్ద ప్రేగులో ఎటువంటి ఎంజైములు ఉండవు, ఎందుకంటే జీర్ణక్రియ జరగదు కాబట్టి. కానీ పెద్ద ప్రేగులో ఉండే ఒక బ్యాక్టీరియా పేరు ఎస్చెరిషియా కొలై. ఇది B12 అనే విటమిన్ తయారు చేస్తుంది. పెద్ద ప్రేగు ప్రధాన విధి నీటిని, ఖనిజ లవణాల శోషణ. తర్వాత జీర్ణగ్రంథి పరిశీలించినట్లయితే మానవుడిలో జీర్ణగ్రంథుల సంఖ్య 1 లాలాజ గ్రంథులు, 2 కాలేయం, 3 క్లోమం. మానవుడు లాలాజ గ్రంథుల సంఖ్య 3 జతలు. అందులో 1 చెవికి దగ్గరగా ఉండే పెరోటిడ్ గ్రంథులు, 4 క్రింద ఉండే అధోజిహ్వ గ్రంథులు, 2 దవడలు కలిసే చోట అధోజంబికా గ్రంథులు. గవద బిళ్ళ వాపును గురయ్యే గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు అంటారు. తర్వాత కాలేయం చూసినట్లయితే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. కాలేయం బరువు 1500 గ్రాములు. కాలేయం యొక్క ప్రధాన విధులు పైచరసం ఉత్పత్తి, గ్లైకోజన్ నిల్వ, విటమిన్ K తయారీ, ఎర్ర రక్త కణాల తయారీ, విష పదార్థాల తటస్థీకరణ. మరి కాలేయానికి వచ్చే వ్యాధులు 1 హెపటైటిస్, 2 సిరోసిస్. కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసం పైత్యనాళంలో వెళ్ళేటప్పుడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన ఈ పైత్యరసం అనేది రక్తంలో కలిసిపోతే రక్తం ఆకుపచ్చగా, కళ్ళు కూడా ఆకుపచ్చగా, మూత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఈ వ్యాధిని పచ్చకామెర్లు అంటారు. మరి పైత్యరసం యొక్క ప్రధాన విధి క్రొవ్వుల ఎమల్సీకరణ, అంటే క్రొవ్వులను చిలకడం, క్రొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా చేయడం. తర్వాత పైత్యరసం ఉండే వర్ణకాలు బైల్రూబిన్, బైల్వర్డిన్. ఈ మలానికల రంగు కారణం ఈ బైల్వర్డినే. పైత్యరసం లవణాలు సోడియం గ్లైకోలేట్, సోడియం టార్కోలేట్. 2వది సిరోసిస్ వ్యాధి. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయంలో ఉన్న హెపటోసైట్స్ చనిపోతాయి. ఈ వ్యాధిని సిరోసిస్ అంటాం. 3వది క్లోమం. క్లోమం అధ్యయనం ప్యాంక్రియాలజీ అంటాం. ఇది ఒక చిన్న ఆకులాంటి నిర్మాణము జీర్ణాశయం క్రింద అమరి ఉంటుంది. క్లోమంలో నాళభాగం ఉంటుంది, వినాళ భాగం ఉంటుంది. అందుకే దీన్ని ఉభయ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అంటారు. నాళభాగము ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉదాహరణ టాక్ అని కోడ్ పెట్టుకోవచ్చు. దాన్ని T ఫర్ ట్రిప్సిన్, A ఫర్ ఎమైలేజ్, L ఫర్ లైపేజ్, K ఫర్ కైమోట్రిప్సిన్. ఇక 2వది వినాళ భాగం. వినాళ భాగము హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి 2, 1 ఇన్సులిన్, 2 గ్లూకగాన్. ఇవి ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్లు ఏం చేస్తాయంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటాయి. రక్తంలో ఇన్సులిన్ లోపిస్తే చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధిని డయాబెటిస్ మెలిటస్ లేదా మధుమేహ వ్యాధి అంటాం. ఈ ఇన్సులిన్ హార్మోన్ కనుగొన్న శాస్త్రవేత్త బాంటింగ్ అంటారు. ఇతర పుట్టినరోజు నవంబర్ 14 కనుక ఆ తేదీన ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మరి జీర్ణక్రియ సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలు మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటాం.
జీర్ణక్రియ ఆహార నాళంలో వివిధ రకాల భాగాలలో వివిధ రకాలుగా జరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు వగైరా అనేక ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ వివిధ రకాల ఆహార పదార్థాలు జీర్ణం చేయడానికి వివిధ రకాల ఎంజైమ్లు అవసరమవుతాయి. కార్బోహైడ్రేట్ జీర్ణం చేయ ఎంజైము అమైలేజ్, ప్రోటీన్లు జీర్ణం చేయ ఎంజైము ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కొవ్వులను జీర్ణం చేయ ఎంజైము లైపేజ్. ఆహార సేకరణ కూడా వివిధ రకాల జీవుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కేవలం శాకాహారం తీసుకునే వాటిని హెర్బివోరస్ అంటారు. మాంసాన్ని తీసుకునే వాటిని కార్నివోరస్ జీవులు అంటారు. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకునే వాటిని ఆమ్నివోరస్ అంటారు. కేవలం రక్తాన్ని మాత్రమే పీల్చే జీవులను సాంగివోరస్ అంటారు. కేవలం రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవులను సాంగివోరస్ జీవులు అంటారు. ఉదాహరణ జలగ మరియు దోమ. Okay, let me finish my class.